వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. శివాజీ మాట్లాడాడు, అనసూయ చిన్మయి రెస్పాండ్ అయ్యారు. అంతటితో ఆగిపోలేదు, దావానంలా వ్యాపిస్తూనే ఉంది. కొందరు అటు కొందరు ఇటు, కొందరు అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఎవరికి దొరకకుండా ఏమీ సమస్య కాకుండా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏంటి వస్త్రధారణపై రచ్చ, ఏది ఫెమినిజం? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. 10 టీవీ స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జాకీ, చాలా ఇష్యూస్ మీద కొంత అనాలిసిస్ కూడా చేసే శేఖర్ భాష గారు, అలాగే ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమార్ గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. శేఖర్ భాష గారు, అంటే కొన్ని ఇష్యూస్ ఒకరు మాట్లాడతారు, కొంత రప్చర్ జరుగుతుంది, కొంత రచ్చ జరుగుతుంది, అన్ని ఒపీనియన్స్ వస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూ మీద ఇంత రప్చర్ అయినట్టుగా ఏ ఇష్యూ అవ్వలేదు. అసలు ఎక్కడికి పోతుంది ఇది? వస్త్రధారణ మీదేమో ఒకరేమో ఒక మాట అంటారు, ఒకరేమో మా ఇష్టం అంటారు. మీరేమంటారు? ఏదైనా సార్, ఒక మన సమాజంలో ఉన్నాం కాబట్టి ఒక లిమిట్ వరకు చెల్తా. ఓకే, మీ ఇష్టమే. కానీ మీరు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళకి రైట్స్ గురించి మాట్లాడే హక్కు లేదు. మనకి ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగం ఎలా చెప్తుందో ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి, ప్రాథమిక విధులు కూడా ఉంటాయి. ఓటు వేయాలి, ఓటు మీ హక్కే కాదు, ఓటు వేయడం కూడా మీ ఇలా రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలుసుకొని బిహేవ్ చేయాలి. ఎస్పెషల్లీ సామాన్యుల సంగతి పక్కన పెట్టండి, సెలబ్రిటీస్. సో సామాన్యులు ఈ మధ్యకాలంలో మరి చాలామంది బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. అనసూయ కన్నా దారుణమైన పోస్టులు పెట్టేవాళ్ళు లేరా? చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళందరి మీద ఫైర్ గాంధీ ఈవిడ మీద ఎందుకు ఫైర్ అవుతున్నారు జనాలు? ఎందుకంటే ఒక రకంగా మనం ఇది చేస్తూ ఒక రకమైన ఒకప్పుడు ఏంటంటే ఫెమినిజం, ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ప్రొడ్యూసర్లు హీరోయిన్ని అర్ధనగ్నంగా చూపిస్తూ చిత్రీకరిస్తూ ఇట్లా చేస్తుంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు అని చెప్పి అప్పట్లో చాలా గట్టిగా గొడవ జరిగేది. ఇది మరీ దారుణం, మీరు డబ్బుల కోసం బొంబాయి నుంచి వాళ్ళని తీసుకొచ్చి స్త్రీని ఇలా దారుణంగా చేస్తారా అని చెప్పి. కానీ ఆ రోజులు పోయి అలా పెడితేనే మాకు స్వాతంత్రం అంటే, ఒకప్పుడు కప్పకపోతే ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కప్పుతున్నారని చెప్పి ఫైట్ చేస్తున్నారు. సో అది అంటే ఇది ఒక సూడో ఫెమినిజం లాగా అనిపిస్తుంది నాకు. అందరూ కాదు, కొంతమంది ఎవరైతే ఇప్పుడు చిన్మయి ఇలాంటి వాళ్ళు, అనసూయ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, మా ఇష్టం కావాలని రెచ్చగొట్టడానికి మళ్ళీ బిక్నీలో ఉన్న ఫోటోలు పెట్టి ఇది చర్చకు వచ్చేట అంటే ఈ చర్చ ఆగిపోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా రెచ్చగొట్టాలి, నేనే కరెక్ట్ ఇది అని చెప్పి చేయడం వల్ల ఇది పెద్దదవుతుంది. సో ఇది దేశాలు దాటి అన్వేషిత కూడా వెళ్ళి మాట్లాడే స్టేజ్కి వచ్చింది. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం అంటే కొంతమంది సపోర్ట్ చేశారు, మా శరీరం మా ఇష్టం అంటున్నారు. కొంతమంది సపోర్ట్ చేశారు, చాలా మంది వ్యతిరేకించారు. ఇదే మాటని అన్వేష్ చెప్పాడు, గుడ్డ ముక్కలు కట్టుకొని తిరగండి, గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి అన్నాడు. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అన్నట్టుగా, రాజుగారి చిన్న భార్య చెడ్డది అంటే తప్పైపోద్ది, రాజుగారి పెద్ద భార్య అన్నట్టుగా ఇది వేరే రకంగా చెప్పాడు. వాళ్ళు చెప్పింది నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతా అంటే, అవును కర్చీఫులు కట్టుకొని తిరగండి అమ్మా అన్నాడు. హర్ట్ అయిపోయారు. సో ఇక్కడ ఏంటంటే, అంటే ఈ విషయంలో మీరు మా అన్వేష్ ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్నారా? మనోడి కామెంట్స్ మీద కూడా బాగా రప్చర్ నడుస్తుంది. ఆయన నిజంగా అన్నాడా లేకపోతే ఫాలోవర్స్ డిస్లైక్ చేస్తున్నారు, అతను నిజంగా అన్నాడా లేకపోతే వ్యంగ్యంగా అన్నాడా కూడా నాకు ఇప్పటికీ డౌటే. అది ఎందుకంటే అది చాలా ఎతకారం మనిషికి. అది ఆయన నిజంగానే ఆడవాళ్ళు అలా ఇష్టం వచ్చినట్టు తిరగండి అమ్మా, ఎవడేం చేస్తాడో చూద్దాం, మీరు కర్చీఫులు కట్టుకొని బయటికి రండి చూద్దాం అని చెప్పి మహిళలందరూ కూడా అట్లా రండి అన్నాడు. అంటే నేను అన్నా, అయ్యా రాంగోపాలరావు గారు ఈ మధ్య ఒక మాట చెప్పారు శివాజీని తిడుతూ, శివాజీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేదన్నా ఫస్ట్, వాళ్ళని మార్చుకో తర్వాత. నేను అన్వేష్ కదా చెప్పాను, ఈ మహిళలను గుడ్డ ముక్కలు కట్టుకొని తిరగమంటున్నావు, కర్చీఫ్లు కట్టుకొని తిరగమంటున్నావు కదా, ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళతోనే స్టార్ట్ చేయను, ఆయన తర్వాత మిగతా వాళ్ళకి చెప్దు కానీ అది చేసి చూపించి తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పాను. ఓకే, కానీ ఇంకా ఆయన ఇంకా చాలా ఇష్యూస్ మాట్లాడాడు కదా. ఇంకా ద్రౌపదిని తెచ్చేసాడు సీన్లోకి, సీతను తీసుకొచ్చేసాడు సీన్లోకి. అది ఇంకా పెద్ద ఇష్యూ ఏమైందంటే, అసలు ఇప్పటిదాకా ఉన్న టాపిక్ హైజాక్ అయిపోయి ఈయన నిజంగా చెప్పాలంటే అనసూయని, చిన్మయిని, నాగబాబుని వీళ్ళందరినీ సేవ్ చేస్తాడు ఈయన. ఇప్పటిదాకా వీళ్ళందరి మీద విరుచుకుపడ్డ జనాలందరూ కూడాను టక్కుమని అన్వేష్ మీద పడుతున్నారు. ఇప్పుడు టాపిక్ అసలు ఈ వస్త్రధారణ ఇదంతా వెళ్ళిపోయి హిందూ దేవుళ్ళు, హిందువులు తిట్టేశారు, ఈ టాపిక్ వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఓకే, కృష్ణకుమార్ గారు మీరేమంటారు? అంటే ఇది ఫెమినిజమా, సూడో ఫెమినిజమా? అసలు ఫెమినిజంకి అర్థం ఏంటి? ఈ డిస్కషన్ గత 2 రోజుల నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే మా శరీరం మా ఇష్టం అని చెబుతున్నారు, అది ఫెమినిజం అంటున్నారు. కానీ అది ఫెమినిజం ఎట్లా అవుతుంది అన్నది ఒక వాదన. ఇప్పుడు ఆల్రెడీ శేఖర్ భాష గారు కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. మీరేమంటారు ఆ విషయంలో? అసలు ఫెమినిజం అనే మాటకి అర్థం తెలియని వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇది నేను వ్యతిరేకించే మాట. అసలు ఫెమినిజం అంటే ఏంటి? స్త్రీవాదం అంటే ఏంటి? బట్టల దగ్గర ఆపేస్తారా? బట్టల దగ్గర మీరు మాట్లాడేది, వాళ్ళు మాట్లాడినా
దాన్ని అడ్డం పెట్టుకుని ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినా నేను ఒప్పుకోను. అసలు ఫెమినిజం అనే మాట ఉచ్చరించే హక్కు లేని వాళ్ళు కూడా ఇవాళ ఫెమినిజం అని మాట్లాడుతున్నారు. ఓకే, ఇవాళ ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా అనసూయకి కావాల్సింది ఆమె మార్కెట్, శివాజీకి కావాల్సింది ఆయన మార్కెట్. వాళ్ళిద్దరూ డబ్బుల కోసమే వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలను పట్టుకొని శివాజీ ఏదో దేశోద్ధారకుడైనట్లు, అనసూయ ఏమో జాతిని చెడగొట్టే మనిషి అన్నట్లుగా క్రియేట్ చేసేసి ఒక మిస్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫెమినిజం దాకా తీసుకెళ్లారు అంటే చాలా నమస్కారాలు పెట్టాలి వీళ్ళ తెలివితేటలకి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నారు? అసలు స్త్రీల ఉద్యమాలేంటి, స్త్రీల కష్టాలేంటి, వాళ్ళ హక్కుల కోసం జరిగిన ఉద్యమాలేంటి, వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది ఏంటి, అవన్నీ వదిలేసేసి అసలు ఒకనొక రోజు ఒక అమ్మాయి ఆడబిడ్డ పుట్టడానికే వీల్లేదు అనే ఒక పరిస్థితి, అలాగే పుట్టిన పిల్లకి 5 ఏళ్లకి 6 ఏళ్లకి పెళ్ళిళ్ళు చేస్తామన్న రోజుల నుంచి, అలాగే వాళ్ళకి అసలు చదువుకునే హక్కు లేదు అనే రోజు నుంచి ఇన్నిటిని దాటుకుని వాళ్ళ మహిళ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇవాళ వీళ్ళు ఈ డబ్బుల కోసం వాళ్ళ శరీరాన్ని కమోడిటీగా మార్చుకున్న ఒక ఫ్యాషన్ వరల్డ్కి, అంటే పచ్చిగా చెప్పాలంటే ఇవాళ సినిమా ప్రపంచానికి, గ్లామర్ ప్రపంచానికి అసలు నిజమైన హక్కులు, నిజమైన అవసరాలు ఉన్న స్త్రీలని ఒకే గాట కట్టి మాట్లాడటం అనేది ఇది చాలా దారుణమైన విషయం. ఇది మీడియా కూడా చేస్తుంది, దురదృష్టం. అసలు మీరు ఈ దేశంలో అవసరాలు అంటే ఇక్కడ మా శరీరం మా ఇష్టం అంటున్నారు, మాకు నచ్చిన బట్టలు వేసుకుంటా, మీరు మాట్లాడడానికి హక్కు లేదు అంటున్నారు. అది నేను ఫెమినిజం కి మీరు ముడిపెట్టద్దు. నేను అదంటున్నా, మాట్లాడే హక్కు ఉందా లేదా? కృష్ణ కుమార్ గారు ఏమనుకుంటున్నారు? మై బాడీ మై రైట్ అనేది ఖచ్చితంగా అవసరమైన మాట అండి. రాత్రి మాదే, పగలు మాదే. మేము ఏ పనులైనా చేయగలము, మేము ఏ పనులైనా చేస్తాము. కానీ ఇన్వర్టెడ్ కామాస్ లో మా వాటా మాది, మా కష్టం మాది, సమాన పనికి సమాన వేతనం. అలాగే పని ప్రదేశంలో మాకు లైంగిక వేధింపులు ఉండొద్దు. ఆడపిల్లని చదువుకోనివ్వాలి, ఆడపిల్లకి బిడ్డని కనాలా వద్దా, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ కులం వాళ్ళని ఏ మతం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఇలా మహిళలకి సంబంధించిన ఒక 14 రకాల హక్కులు ఉన్నాయండి. అవును, ఈ విషయాలు ఎవరికి అభ్యంతరం ఉండదు. నాకు తెలిసి శేఖర్ భాష గారికి కూడా అభ్యంతరం ఉండదు. అసలు ఆ 14 విషయాలు ఉన్నాయని శేఖర్ భాషకు తెలిస్తే కదా. ఎందుకు తెలియదు తెలిసిన వాళ్ళైతే ఫెమినిజం అని మాట్లాడరండి, ఫెమినిజం సూడో ఫెమినిజం అని మాట్లాడరు. అసలు ఈ మాటలు మాట్లాడే ఉచ్చరించే హక్కు లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఉద్యమాలు చేసి ఫెమినిజానికి నిజమైన అర్థం చెప్పిన వాళ్ళు ఇవాళ అందరూ నోర్లు మూసుకుని కూర్చున్నారు. ఇవాళ మేధావులు నోరు మూసుకోవటం కూడా ఒక దారుణమైన పరిస్థితి. ఇవాళ మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు, మంచికో చెడుకో ఈ చర్చ వచ్చింది. అసలు మీరు బట్టల దగ్గర ఎందుకు ఆపుతున్నారు? కాదండి, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, రోడ్ల పైన బట్టలు కట్టుకోవడానికి బట్టలు లేక సగం సగం బట్టలతో ఉన్న మహిళలు బోల్డ్ మంది ఉన్నారు. ఆ మహిళలకి వీళ్ళు ఏమైనా వెళ్ళి బట్టలు కప్పుతున్నారా? డబ్బులోనే ఒళ్ళు బలిసి బట్టలు ఇప్పుకొని తిరుగుతా అనే వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? అసలు మై బాడీ మై రైట్ అనేది ఆ కాంటెస్ట్ వేరు, ఈ కాంటెస్ట్ వేరు. మీరు గుర్రాన్ని గాడిదని ఒక గాత కట్టి మాట్లాడి అసలు ఈ దౌర్భాగ్యమైన చర్చలో, ఈ ఇష్యూలో మనం ఏదన్నా మంచి మాట్లాడాలి అనుకుంటే ఫెమినిజం అనే మాట మానేయండి. రైట్, ఫెమినిజం అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా దీనికి ఫెమినిజానికి ముడి పెడుతున్నారు. మీరు కూడా ముడి పెట్టారు, అది కృష్ణ కుమార్ గారు అభ్యంతరం. ఆవిడ అన్నారు పోనండి. నేనే ఒక మాట చెప్తా. ఇప్పుడు శివాజీ అన్న మాటకి, సామాన్లు అన్న మాటకి కృష్ణకుమారి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో కొంతమంది ఫెమినిస్టులు ఎవరైతే వాళ్ళు పనిచేస్తున్నారో, లేకపోతే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇటువంటి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి రెస్పాండ్ అయ్యి ఉంటే అది వేరే తీరు. కొంతమంది నిజంగా ఇక్కడ ఇప్పుడు ఫెమినిస్ట్ ఆవిడ అనుకుందాం, నేను ఇప్పుడు సూడే ఫెమినిస్ట్ని ఎవరన్నాను, అనసూయని, చిన్మయిని, వీళ్ళని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆవిడ అన్నట్టు ఈ గ్లామర్ అనేది ఒక కమోడిటీగా మార్చి, నిజంగా చెప్పాలంటే ఒళ్ళు చూపించుకొని బతికేవాళ్ళు, ఒళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, లేకపోతే ఇటువంటి అది గౌరవప్రదమైన వృత్తిగా చూపించుకోవడానికి మీరందరూ కూడా ఇలాగే మారండి, అప్పుడు మమ్మల్ని తిట్టే తిట్లు, వీళ్ళని తిట్టే, అంటే ఇదంతా నార్మలైజ్ అయిపోతుంది అనే కోణంలో వాళ్ళని వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఇదిగో
నేను మొన్న రాజు రాంబాయ్ అని ఒక ఇంటర్వ్యూ ఏదో చూసా ఈవిడిది. సినిమా ఇంటర్వ్యూ. దాంట్లో ఈవిడ చాలా క్లియర్ కట్గా ఆ అమ్మాయి నాకు ఇష్టం మేడం, నాకు ఇలాగే ఉండడం అంటే ఇష్టం మేడం అంటే, లేదు ఇలా చిచి ఇలా ఉంటే ఏమంటారే, సిటీలో ఇలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండాలి, నాకు చున్నీ వేసుకోవడం అంటే ఇష్టం అంటే, చున్నీ వేసుకుంటావా నువ్వు, ఇలా కావాలని వాళ్ళ మనసుల్లో విషం నింపడం అనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఒక అంటే జనాలకి ఎక్కడ మండింది అంటే, వీళ్ళందరూ కూడా ఎందుకు తిడుతున్నారంటే, ఇప్పుడు ఈవిడ చెప్తే ఒక తీరు, ఈవిడ దానికోసం వర్క్ చేశారు, నువ్వెవరు చెప్తున్నావు, నువ్వు చేసే పనులేంటి, రాశిగారి ఫలాలు అంటావు, బూతు జోకులు వేస్తావు జబర్దస్త్లో, ఇవన్నీ చేస్తావు, నువ్వేమో సోకుపళ్ళు అని చెప్పి పాడతావు, ఇట్లాంటివన్నీ చేసేసి మీరిద్దరు వచ్చి నీతులు చెప్పేస్తున్నారు సమాజానికి. చెప్పే అర్హత లేని మీరు, వాళ్ళకి తేడా ఉంది. రైట్, వృత్తి వేరు వ్యక్తిగతం వేరు. ఒక సినిమాలో పాట పాడినా, ఒక సినిమాలో యాక్ట్ చేసినా దానికి బయట జీవితానికి ముడి పెట్టొద్దు అంటున్నారు మీరు. నేను పెడతాను అంటున్నాను, ఎందుకంటే దిస్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ దిస్. ఓకే, నువ్వు దీన్ని కమర్షియల్ గా డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్నావు, ఇది జనాలను చెడగొడుతుంది. ఇప్పుడు చిక్రి పాటలో సరుకు సామాను అని చెప్పి ఆయన ఒక అమ్మాయి ఎంబడబడుతూ మాట్లాడుతుంటే, అది ఆయన విలన్ గా చేస్తున్నాడా, హీరోగా చేస్తున్నాడా? హీరోగా చేస్తున్నాడు. అదే ఒక విలన్ గా చేశాడు అనుకోండి, చూడు విలన్లు అలాంటి పనులు చేస్తారు, తప్పు నాన్న, కాబట్టి ఇది ఇంట్లో చెప్పే పద్ధతి. లేదు మా హీరోని చేస్తున్నా అంటే అది చేయడం హీరోయిజం. నేను రేపు ఒక అమ్మాయిల వెనకాల వెళ్ళి తిరుగుతూ సరుకు సామాను అని చెప్తేనే నేను హీరో. అది నువ్వు రాంగ్ మెసేజ్ ఇస్తున్నావు. ఆ మెసేజ్ ఇస్తూ నాగబాబు గారు ఒక పక్క ఆయన కొడుకే కదా, ఆయన చెప్పుకోవచ్చు కదా, ఆయనే చెప్పకుండా జనాలందరికీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన పట్ల వాళ్ళు ఇట్లా అనకూడదు, ఇట్లాంటి అనకూడదు అని చెప్పి మీరు ఇదే సూడో ఫెమినిజం చెప్పేది. అంటే మహిళలు కృష్ణకుమార్ గారు సూడో లేదు గీడో లేదు, అసలు ఫెమినిజం కాదది. ఓకే, ఫెమినిజమే కానప్పుడు ఆవిడకి అభ్యంతరం లేకుండా డ్యూయల్ స్టాండర్డ్స్ అని మాట్లాడదాం. అక్కడ ఒక చెప్పేది నీతి, చేసేది బూతు, 2 నాలుకల ధోరణి. అందుకని జనాలకి నచ్చలా, జనాలకి నచ్చలా, అందుకనే వీళ్ళని తిడుతున్నారు. అంటే ఒక మహిళ ఏ బట్టలు వేసుకోవాలో మీరెవరా చెప్పడానికి, అస్సలు అలాంటి వాళ్ళని చెప్పించి కొట్టాలి, ఇది నాగబాబు చేసిన కామెంట్. ఇప్పుడు ఆయనకు వస్తున్న కామెంట్లు మీరు అదే అంటున్నా, బట్టలు వేసుకోవడం గురించి ఇప్పుడు నిన్న మహిళ ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని అంటే, ఇప్పుడు నాకు చీర కట్టుకుంటే నచ్చుతుంది అని చెప్పే హక్కు మనకుంది. నువ్వు చీర కట్టుకోవాలి లేకపోతే నేను చంపేస్తాను అనే హక్కు లేదు. నాకు మీరు ఇలా ఉంటే నచ్చుతుంది, నాకు అమ్మాయిల పద్ధతిగా ఉంటే నచ్చుతుంది, అది నీ అభిప్రాయం, అది ఎవరైనా చెప్పొచ్చు. దానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. అలా కాకుండా రాజ్యాంగం ఇవ్వాలా, మీకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకునే హక్కు మాత్రమే ఉంది, మీరు ఊర్లోకి వచ్చి చెప్పే హక్కు మీకు లేదు, చీరే కట్టుకోవాలని చెప్పే హక్కు లేదు. చీరే కట్టుకోవాలి అని చెప్పాలా, చీర కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పడం తప్పు కాదు. లేదు, దానికి చెప్పాడు, మీరు వినండి, మీరు మార్చాలని చూడకండి. ఆయన చెప్పిన దాని గురించి కాదు, నేను ఎవరైనా సరే నాకు అమ్మాయి చీర కట్టుకుంటే బాగుంటుంది, అది మీ పర్సనల్ ఒపీనియన్. మీరు జనాల మీద చెప్పడానికి లేదని అంటే ఆ ఒపీనియన్ చెప్పడానికి లేదా, ఆ ఒపీనియన్ చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పాను అందరి ముఖంగా టంటి ముఖంగా చెప్తున్నారు, అమ్మాయిలు చీర కట్టుకుంటే నాకు ఇష్టం, నాకు అలా చూడాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తారు చెప్పండి, ఎవరు అరెస్ట్ చేస్తాడు నన్ను, ఈ రాజ్యాంగంలో ఎక్కడుంది సెక్షన్ దీనికి లేదని చెప్పండి. దిస్ ఈజ్ అవర్ రైట్. ఓకే, కట్టుకోవాలి, కట్టుకోకపోతే ఇంకేదో అది అయిపోతుంది, అభిప్రాయం చెప్పే హక్కు లేదని హక్కు అసలు ఎవరికి లేదు. అది కాదు, ఈ దారుణం, ఇది దారుణం. ట్రై చేసే ఈ మాటకు వస్తే, అసలు మీరు బట్టలే కట్టుకోండి అని చెప్పి కట్టుకోకండి అని అన్వేషణ చెప్తే అది నా హక్కు అంటాడు. నేనేమంటానంటే, ఎవరికి వాళ్ళకి వాళ్ళ పర్సనల్ చాయిస్ ని నిర్దేశించుకునే హక్కు వాళ్ళకు ఉంటది. లేదు, ఒక తల్లికో ఒక తండ్రికో వాళ్ళ పిల్లలు ఏం వేసుకుంటారో చెప్పే హక్కు ఉంటది, ఒక ఫ్యామిలీలో చెప్పుకునే హక్కు ఉంటది. లేదు, ఒక చిన్న గ్యాదరింగ్ లో, లిటిల్ గ్యాదరింగ్ లో ఒక నలుగురు ఇంటి చెప్పే హక్కు ఉంటది. కానీ పబ్లిక్ లోకి వచ్చి చీర కట్టుకుంటేనే నాకు ఇష్టం అంటే నువ్వెవడవయ్యా చీర ఇష్టం నేను చెప్పడానికి? అంటే ఇప్పుడు శేఖర్ భాష గారు చెప్పారు, అది కరెక్ట్ కాదు అలా చెప్పడం, శివాజీ చెప్పారు అలా కరెక్ట్ కాదని అనుకుందాం ఒక నిమిషంకి. గరికపాటి నరసింహరావు లాంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మరి ఆయన ఇంట్లో వాళ్ళకి చెప్పట్లేదు కదా, కూర్చొని ఇలాంటి సమావేశాల్లో ప్రవచనాలు చెప్తున్నాడు. అవును, అయితే అసలు నేను ఇందాక శేఖర్ భాష రేజ్ చేసిన ఒక పాయింట్ ఉంది. చిన్మయి పాటలు పాడినా, అనసూయ ఇంటర్వ్యూలో మాట్లాడినా,
జబర్దస్త్లో మాట్లాడిన ఆల్ దీస్ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్స్. ఇది ఒక ప్రొడ్యూసర్లు చేస్తున్న విషయం. మనం అంటూ ఫైట్ చేయగలిగితే, ఫైట్ చెయ్యాలి అని అనుకుంటే, ఏ రోజు జబర్దస్త్ మొదలైన రోజు నుంచి జబర్దస్త్ని నిషేధించాలి అని మాట్లాడుతున్నా. ఆ రోజు ఈ పెద్ద మనుషులు ఎవరు మాట్లాడలేదే. రాఘవేంద్రరావు అనే పెద్ద మనిషి నిహారిక నడుము పట్టుకుంటే మాట్లాడా, ఆ రోజు మాట్లాడలేదే ఈ పెద్ద మనుషులు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మీకు అవసరమైనప్పుడు మీరు సిద్ధాంతాలు వదిలివేస్తారు, సమాజం గురించి మాట్లాడతారు. ఇది బిజినెస్. ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న దరిద్రాన్ని గురించి ఏ రోజైనా శివాజీ మాట్లాడా? మాట్లాడకపోగా ఆయన నటించిన సినిమాల్లోనే చాలా సినిమాలు, అంటే లాంగ్ బ్యాక్ వెళ్ళి చూస్తే ఆయన స్టార్టింగ్ లో సినిమాలు చూస్తే చాలా దరిద్రమైన సినిమాల్లో నటించాడు. ఇవాళ ఈయన వచ్చేసేసి నేను ఒక 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను అని చెప్తున్నాడు. 30 ఏళ్ళు ఉన్నాడో ఎన్నేళ్ళు ఉన్నాడో అనవసరం. ఈవేళ వచ్చేసేసి ఆయన వీటి గురించి మాట్లాడితే అసలు ఇన్నాళ్ళు నువ్వు కళ్ళ గంతలు కట్టుకున్నావా అని కానీ సోషల్ మీడియాలో శివాజీకే మొత్తం మద్దతు ఉంది. నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు, మా మనసులో ఉన్నది మాట్లాడావని. ఏమండి, చార్లెస్ శోభరాజుకు కూడా అభిమానులు ఉన్నారు. మరి ఎస్కోబార్ అని చెప్పి ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉన్నాడు, అతనికి కూడా అభిమానులు ఉన్నారు. కానీ దురదృష్టం అంటే ఆ అభిప్రాయం వేరు. ఇక్కడ ఏంటంటే మహిళలు ఈ విధంగా ఉంటే బెస్ట్ అనే అభిప్రాయంలో ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ శివాజీ గారికి వస్తున్న శివాజీ ఫ్యాన్స్ కాదు సార్, వీళ్ళంతా ఆ కాజ్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒకటి దొరికింది, శివాజీ గారి స్టేట్మెంట్ ని మనం సక్సెస్ చేయాలరా. శివాజీ గారి వీరాభిమానులు కాదు వీళ్ళేమి, ఆయన చెప్పిన మాటని ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలి. దీని వల్ల నా కూతురికి ఏదో రకంగా సూర్యకామణి గారు ఎవరో స్టేట్మెంట్ పెట్టారు, నా కూతురు పద్ధతిగా వేసుకోవడం మొదలెట్టింది శివాజీ గారు అన్నారు. ఇలా 4-5 పెట్టారు. బూత్ ఇంకొకటి లేదు అంటే ఎన్నాళ్ళు వీళ్ళకి పంచేంద్రియాలు పని చేయలేదు, ఇప్పుడు పనిచేసినాయనా? సూర్యకామణి మాట్లాడడం పైన ఇన్నాళ్ళు ఆమె నిద్రపోయిందా? సురేఖవాణికి ఏమన్నా ఇప్పుడు 16 ఏళ్ళ పోనీ లోకం తెలియలేదు ఇప్పుడే తెలిసింది నాకు అనుకోవడానికి ఏం మాట్లాడతారండి? ఒకటి చెప్తాను సార్, ఇక్కడ చెప్పండి. ఇన్నాళ్ళు ఏం చేశారు, కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు అనే ప్రశ్నకి నేను వీళ్ళే కాదు ఎవరన్నా సరే పెద్దవాళ్ళు లెజెండ్స్ కూడా, సీతారామ శాస్త్రి గారు లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు ఇటువంటి పాటలు రాశారు. బాగుందమ్మో బత్తాయికాయ అని చెప్పి రాశారు ఆయన. దాంట్లో ఏం చేస్తావో చెయ్యి 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 అని చెప్పి అటుపక్క ఇంకో లిరిక్. తర్వాత ఆయన ఒక దాంట్లో ప్రశ్నించినప్పుడు నేను అప్పుడు తప్పు చేశాను అని ఆయన ఒప్పుకొని క్షమాపణ అడిగి, నేను ఆ టైంలో బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాను కెరీర్లో, సూచించే స్థాయిలో మాత్రమే ఉన్నాను, శాసించే స్థాయిలో లేను. అంటే వచ్చిన ఇప్పుడు ఈయన హీరోగా వచ్చిన కొత్తలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకటి చెప్పాడే పోరా నేను చేయనంటే ఆయనకి ఎవరిస్తారు రోల్? సరే, అలా అని నీ బతుకు తెరువు కోసం సమాధానం చెప్పడం కూడా తప్పే. కానీ ఒక పరిపక్వత లేని ఏజ్లో వస్తారు సార్, ఒక 20-25 లేకపోతే 18 నుంచి ఆ టైంలో వీళ్ళకి సమాజం పట్ల అంత ఉండదు. ఒక తండ్రి అయ్యాక నా పిల్లలు బాగుండాలి, నా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి. ఇప్పుడు తాగుబోతు కూడా నా పిల్లలకి ఇటువంటి ఇవి రాకూడదు అనే కోరుకుంటాడు. తాగుబోతు అయినా సరే వాడు తాగేసి ఉన్నాడు కానీ ఇటువంటివి రాకూడదని కోరుకుంటాడు. ఒక స్టేజ్ వచ్చాక ఈయనకి ఒక స్టేజ్ వచ్చింది ఇప్పుడు. అలాగే ఎస్పి బాలు గారు కూడా ఇటువంటి పాటలు ఎన్నో పాడున్నారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆయన కూడా నేను ఇటువంటి పాటలు పాడను దయచేసి నా దగ్గర తీసుకురావకండి అని చెప్పారు. సో వాళ్ళు ఒక స్టేజ్లో రిపెంటెన్స్ పై క్షమాపణ అడిగి ముందుకెళ్లారు. అంటే శివాజీకి సోషల్ మీడియాలో మద్దతు ఉంది కానీ ఇండస్ట్రీలో మాత్రం శివాజీని తప్పుపడుతున్నారు పెద్ద స్థాయి అందరూ కూడా. నాగబాబు, ప్రకాష్ రాజు. అడుగుతాను సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. నో ఇష్యూ, మాట్లాడండి. అసలు ఇవాళ శివాజీయో అనసూయో ప్రామాణికలుగా ముందుకు రావటం ఈ అంశం మీద చాలా దురదృష్టకరం అండి. శివాజీకి అసలు సమస్య ఏంటి, ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని తెలియని అజ్ఞాని శివాజీ. శివాజీకి పైకి కనిపించింది ఏంటి, అమ్మ మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే ఇబ్బందులు పడతారు అని చెప్పాడు. కానీ ఆ ఇబ్బందులు ఎవరి వల్ల వస్తాయి? అబ్బాయిల వల్ల వస్తాయి. ఈ అబ్బాయిలుకి ఒక పబ్లిక్ మాల్లో ఒక హీరోయిన్ బట్టలు సరిగా వేసుకున్నంత మాత్రాన మీదబడి చేతులేసే హక్కు ఉందా చెప్పండి? ఆ మాట ఎందుకు చెప్పలేదు? ఆ మాట శివాజీ గనక ఆ మాట చెప్పి ఈ మాట చెప్పుంటే నేను కూడా సపోర్ట్ చేసి ఉండేదాన్ని. శివాజీ చెప్పాల్సింది ఆ మాట. ఏంట్రా పిచ్చోళ్ళలాగా మీకేం పని పాటలు లేవా? ఒక హీరోయిన్ ఆమె వృత్తి కోసం ఆమె వచ్చి
ఆమె ఈవెంట్ చేసుకొని వెళ్తుంది, మీరు ఇంత పని పాట లేకుండా ఉన్నారా అని అనాల్సింది పోయి ఇబ్బందులు పడతారని చెప్పాడు. అలాగే అక్కడ ఆ స్టేజ్ మీద కూడా శివాజీ మాట్లాడేటప్పుడు సామాన్లు అనగానే కిచ 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 కోతుల్లాగా నవ్వారు. ఇది దేనికి సూచిస్తుందండి? దేన్ని సూచిస్తుంది? మనిషిలో ఉన్న వెకిల్తనాన్ని కాదు సూచిస్తుంది. ఆ వెకిల్తనం గురించి మాట్లాడా మరి సమాజం గురించి అంత పట్టింపు ఉన్నవాడు ఎందుకు మాట్లాడలేదు? అసలు అంత పెద్ద పెద్ద హీరోల స్టేజ్ల మీద మాట్లాడుతున్నారు కదా. అంతే కదా, దురదృష్టం అదే కదా. అందుకే మీలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు బయటకు వచ్చి అసలు సమస్యలు తెలియకోకుండా మాట్లాడడం తప్పు. అలాగే ఈ శివాజీ మాటల్ని కౌంటర్ ఇచ్చిన మహానుభావురాలు ఆవిడ ఇచ్చిన దాని వల్ల కూడా ఈ ఇష్యూ పక్కదారి పట్టింది. అసలు ఈ రోజు సమాజం చర్చించాల్సింది దేని గురించి? నాకు తెలిసి మీ ఇద్దరిని తప్పపడుతుంది, మీరు ఒక్కరు కనిపిస్తుంటారు నాకు. ఎందుకంటే మొత్తం డివైడ్ అయిపోయారు, అటొకరు ఇటొకరు. ఏమండి, సమస్యల పట్ల అవగాహన లేకపోతే అలాగే అవుతారండి. సమస్య ఆడపిల్లలు బట్టలు అనే సమస్య గురించి, సినిమాల్లో పాటల గురించి ఈవేళ ఏదో కళ్ళు తెరిచి నేను ఇప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడే అర్థమైంది అని ఎవరన్నా అంటే దానంత పిచ్చి మాట ఇంకోటి లేదు, ఎందుకంటే దానంత బూత్ ఇంకోటి లేదు. పైగా ఈయన సినిమాల్లో పాటల గురించి చెప్తున్నాడు కదా. అసలు ఇప్పుడు ప్రవచనాల గురించి పెద్ద మనిషి కూడా చెప్తున్నాడు కదా, ఈ మహానుభావుడు గరికపాటి ప్రవచనాలు మొత్తం అవపోసన పట్టినట్టు చెప్తున్నాడు కదా. అసలు మన ప్రబంధాల్లో కానీ దమయంతుల శృంగారం గురించి కానీ శ్రీనాథుడి శృంగార నైషధం గురించి కానీ అది 7వ శతాబ్దంలో హర్షుడు రాశాడు సంస్కృతంలో. దాన్ని శ్రీనాథుడు తెలుగులోకి మార్చి శృంగార నైషధం అని పెట్టాడు. ఆయన ఒట్టి నైషధం అంటే ఈయన శృంగార నైషధం చేశాడు. ఎందుకు? రాజుల ముందు ఇలా పాడితే రాజులు మెచ్చి నజరానాలు ఇస్తారు కాబట్టి. మీరు పాత కాలం నుంచి ఈ కాలం వరకు ఒక స్త్రీని అశ్లీలంగా మాట్లాడితే, అంగాంగ వర్ణన చేస్తే వాళ్ళకి దక్కే అప్లాస్ వేరేగా ఉంది. ఎందుకంటే ఏ స్టేజ్ మీదైనా మీరు చూడండి, ఒక అమ్మాయిని, ఒక హీరోయిన్ని, ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని నవ్వుల పాలు చేస్తే, కాస్త టీచ్ చేస్తే ఆ కింద నుంచి వచ్చే నవ్వులు ఉన్నాయి చూసారా, వెకిలి నవ్వులు. ఈ నవ్వుల కోసమే జబర్దస్తులో కూడా ఏంటండి, జబర్దస్తులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలుగా ఎవరిని పెట్టారండి? అబ్బాయిలకే ఆడవాళ్ళ డ్రెస్సులు వేసి వెకిలి మాటలు పెట్టారు. ఇది సమంజసమా? ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా. అవునండి, సంవత్సరాలుగా నడిచినంత మాత్రాన ఇప్పుడు బాల్య వివాహాలు ఎన్నో 1000 సంవత్సరాలు నడిచిందండి. కరెక్ట్ అందామా? ఇప్పుడు మారాంగా మనం, సమాజం మారిందిగా, చట్టాలు వచ్చినాయిగా. ఇవాళ నా కూతురు నా ఇష్టం, నేను కన్నాను కాబట్టి నేను 10 ఏళ్లకు పెళ్లి చేస్తాను, 12 ఏళ్లకు పెళ్లి చేస్తాను, చట్టం ఒప్పుకోదు. 18 ఏళ్ల లోపు పెళ్లి చేస్తే అది డబ్బున్నోడైనా, డబ్బులేనాడైనా, చదువుకున్నోడైనా, చదువుకోనోడైనా, చట్టం తెలియని వాడైనా సరే ఇవాళ చట్టం తెలియదు. చట్టానికి లోబడి లేనట్టే కదా ఇప్పుడు జబర్దస్త్ వీటన్నిటిలో. ఇందాక మరి శేఖర్ భాష గారు అన్న పాయింట్ కరెక్టే కదా. నేను అదే అంటున్నా, నేను వస్తా, నేను అమ్మాయిలు మీరు ఇలా చీర కట్టుకుంటే బాగుంటారని నేను చెప్తున్నాను, ఎవరేం చేస్తారో చెయ్యండి అని ఆయన పబ్లిక్ సవాలు విసురుతున్నారు. అవును, విసురుతున్నారు. నేను అదే అంటున్నా, ఇది పబ్లిక్ గా చెప్పే మాట కరెక్ట్ కాదు. మీ ఇంట్లో మీరు చెప్పుకోండి, నేనేం కాదన్న. పబ్లిక్ గా చెప్తే తప్పేంటి, ఏం చేస్తారు అన్నది ఆయన ప్రశ్న. నేనేమంటానంటే శివాజీ నుంచి మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా అదే. భారతీయ సంప్రదాయం ప్రకారం మనం మాట్లాడుతుంది భారతీయ సంప్రదాయం అంటే చీర అనేది మనం మాట్లాడుతున్నాం కదా. మరి నేనంటాను భారతీయ సంప్రదాయం ప్రకారం పంచె కట్టుకోవాలండి. ఈయన పంచె వేసుకోకుండా ఇంత స్టైల్ గా అమెరికన్ స్టైల్ ఎందుకు బయలుదేరి వచ్చాడు? నేను కట్టుకు రాను మేడం, నేను ఇలాగే వస్తాను, కానీ మీరు అలా అన్నందుకు నువ్వు అలా అనకూడదు అని చెప్పి నేను మీద పడిపోను. అర్థమైందా? మీకు చెప్పే హక్కు ఉంది. అవును, మీకు ఇలా చూడడం నచ్చింది, ఫైన్, అది మీ ఒపీనియన్, వేసుకుంటానా వేసుకున్నా నా ఇష్టం. కానీ నువ్వు అనేసావు, నన్ను అగౌరవ పంచె కట్టుకొని రావాలి అంటున్నారు. అవును, పంచె కట్టుకొని రావాలి. మరి అది ఆవిడ ఒపీనియన్. మహిళలు చీర కట్టుకొని రావాలి అన్నప్పుడు చెప్పినంత మాత్రం నేను చేయాలని లేదు. అలా నువ్వు చెప్పేసావు, నువ్వు చాలా అన్యాయం చేసావు, నువ్వు అచట్టం చేసావు, ఇలాంటి దట్ ఈస్ పాయింట్లెస్. అంటే వేరొకరు చెప్పినప్పుడు మనం చేయలేనప్పుడు మనం చెప్పేది వేరొకరు చేయాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? చెప్పినవన్నీ జరగవు సార్. కొంతమంది చేస్తారు సార్, నచ్చిన వాళ్ళు చేస్తారు, నచ్చిన వాళ్ళు చేయరు. అంతే, నచ్చిన వాళ్ళు చేస్తారు, నచ్చిన వాళ్ళు చేయరు. అది వాడికి నచ్చితే చేస్తారు, లేదు నేను నచ్చిన వాళ్ళు చేస్తారు. ఏమండి, నేను ఇంకోటి చెప్తున్నానండి, ఈ చర్చ
మంచి పద్ధతిలో అంటే ఇప్పుడు మనం మాట్లాడేది కాదు, అసలు మామూలుగా ఈ చర్చ సొసైటీలో జరిగే చర్చ మంచిగా ఆలోచించి ఇవాళ మన అమ్మాయిలు అజ్ఞానంలో ఉన్నారు, అబ్బాయిలు అజ్ఞానంలో ఉన్నారు, మిడిమిడి జ్ఞానంలో ఉన్నారు. ఈ విషయం గురించి మన పిల్లలకు అవగాహన ఇవ్వాలి అనే ఒక విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఈ అవసరమైన విషయం అది. అలాగే నిన్న ఒక న్యూస్ వచ్చింది, డిజిటల్ స్క్రీన్కి సంబంధించి ఒక మంచి న్యూస్ ఐటమ్ వచ్చింది పేపర్లో. వారం రోజుల క్రితం ఇంగ్లీష్ జర్నల్ ఒకటి మన ఇండియాలోను అలాగే ప్రపంచంలోనూ స్టడీ చేసి ఒకటి వచ్చింది. మహిళల ఆరోగ్యానికి కుటుంబమే కారణము, అనారోగ్యానికి కుటుంబమే కారణము, కుటుంబంలో ఉన్న పరిస్థితుల కారణము, ఇంకా ఎక్కువ మాట్లాడితే భర్త చెడు వ్యసనాల కారణము, అలాగే భర్త యొక్క ప్రవర్తన కారణము అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అసలు మనము డిస్కస్ చేయాల్సింది ఈ విషయాలండి. పిల్లల భవిష్యత్తు ఈ డిజిటల్ స్క్రీనింగ్ లో వీళ్ళు చిన్న పిల్లలు ఎంత నెట్ వాడుతున్నారు, ఒక్కొక్క పిల్లలు 8 గంటలు నెట్ వాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ అవునవును అది ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింటే. మళ్ళీ మళ్ళీ శేఖర్ భాష గారిని తీసుకొచ్చి నేను డిబేట్ పెడతా. అయితే ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మంది అభిప్రాయం, కొందరు లైకుల కోసం ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటం కోసం పొట్టి పొట్టి దుస్తులతో కొన్ని రీల్స్ చేయటము, కొంచెం అట్రాక్టివ్గా చేయటము, టీచ్ చేస్తున్నట్టుగా చేయటం కొందరు చేస్తున్నారు. అంటే ఇది చేస్తే ఎక్కువ లైక్లు వస్తాయి, ఇది చేస్తే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు, డబ్బులు వస్తాయి అన్న మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. మరి ఆ విషయంలో ఏం చెప్తారు? మళ్ళీ అదే ఏమని అంటే మా రైట్ అంటున్నారు. ఈ మధ్యన ఒకటి అయ్యింది సోషల్ మీడియాలో, ఇప్పుడు మా రైట్ నాకు నచ్చినట్టు ఉంటాను అంటున్నారు. అవును అంటున్నారు. ఇప్పుడు సంస్కరణ ఎక్కడ స్టార్ట్ కావాలి? ఇదంతా ఇవాళ వచ్చింది, మనం ఇప్పుడు మాట్లాడుకునే సమస్య ఈ రోజు వచ్చింది. అసలు సినిమాల్లో అసలు ఫస్ట్ మరి సంస్కరణ అంటూ మొదలైతే ఈ అడ్రస్ లేని ఈ ఫాల్ట్ గాళ్ళు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, నేను ఇద్దరిని ఒకే గడప గట్టి మాట్లాడతా, ఇలా 6 ప్యాక్లు చూపించుకొని మగవాళ్ళు వెర్రవీగినా లేదు, వాళ్ళ అందచందాలు చూపించి ఆడపిల్లలు చేసిన ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఈ స్క్రాప్ గ్యాంగ్ ని కాసేపు పక్కన పెట్టి అసలు సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఓటీటీలో ఏం జరుగుతుంది, వెబ్ సిరీస్ లో ఏం జరుగుతుంది, పోర్న్ వీడియోస్ లో ఏం జరుగుతుంది, అసలు వీటన్నిటికి అసలు పోర్న్ సైట్లని మనము నిషేధించాము అని చెప్పి చంకలు కొట్టుకుంటే 1100 పోర్న్ సైట్లు ఒక నైట్ బ్యాన్ చేస్తే 22,000 సైట్లు ఓపెన్ అయినాయి. దీనికి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు గవర్నమెంట్కి ఇది పట్టింపు లేదా? అసలు దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఎవరు మాట్లాడినా అసలు సినిమాల్లో అశ్లీలత గురించి ఎందుకు మాట్లాడరు? సినిమాల్లో ఉన్నంత అశ్లీలత ఈ సోషల్ మీడియాలో ఈ అమ్మాయిలు చేసేదో లేకపోతే ఈ అబ్బాయిలు చేసేదో దీనికంటే తక్కువ జరుగుతుందా సినిమాల్లో? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రైట్స్ కోసం మాట్లాడే వాళ్ళు అందులో కూడా భాగం అవుతున్నారు కదా, ఎందుకు మాట్లాడతారు? అదే మరి మరి అలాంటప్పుడు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు కదా. అంటే ఎవరు సాఫ్ట్ టార్గెట్ అయితే, అంటే ఇప్పుడు అప్ కమింగ్ హీరోయిన్ల గురించి ఆయన మాట్లాడాడు, వాళ్ళకి బుద్ధులు సుద్దులు చెప్పాడు. మరి రష్మిక సినిమాల గురించి ఏ రోజైనా మాట్లాడా? రష్మిక ఎక్స్పోజింగ్ గురించి, ఈమె పేరేంటి అనుష్క ఎక్స్పోజింగ్ గురించి, అనుష్క బిల్లారంగ సినిమాలో స్విమ్ సూట్ ప్రస్తావించాడు. రష్మిక వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో పద్ధతిగా ఈ మధ్య అదే నేను అంటున్నా. ఆయన అన్న కోణం ఏంటంటే సినిమా రూల్స్ కోసం ఆవిడ ఏమన్నా చేసినా అట్లీస్ట్ ఫంక్షన్స్ కి వచ్చేటప్పుడు ఫంక్షన్స్ లో బట్టలు కూడా నేను చూపిస్తాను. ఐ డోంట్ నో ఆయన కంటెక్స్ట్ అది. ఆయన చూడకపోతే నిజమైన ఈ మధ్యన ఫంక్షన్స్ కి వస్తున్న హీరోయిన్లు కూడా తయారవుతున్నారు. మేబీ రష్మిక మందన గురించి ఈ మాట ఒప్పుకోకపోవచ్చు, అనుష్క గురించి కూడా ఒప్పుకోకపోవచ్చేమో, కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఒక రోల్ మోడల్ గా చూసేది సాయి పల్లవి. ఆవిడని ఈ రోజుకి కూడా ఒక సావిత్రి గారి లాగా గౌరవిస్తారు. మేబీ ఆవిడ పర్సనల్ లైఫ్ లో ఎక్కడో ఏదో చేసుకుంటే. సో ఇదే మాట్లాడుతున్నానండి. అసలు ఆమె శారీలో వస్తుంది కాబట్టి ఆమె గొప్ప అని గాని, శారీలో రాని వాళ్ళు
గొప్ప కాదు అని అసలు నేనేమంటున్నానంటే Okay. ఈ తలపండిన మేధావులు Right. ఈ బట్టతల మేధావులకి Right. ఈ హక్కు లేదంటే ఎవరు ఉద్దేశించి బట్టతల భేదాలని రైట్ కాదండి, ఇక్కడ నేను మీరు మాట్లాడుతున్నారు కృష్ణకుమార్ గారు. నేనా ఆయన గురించి ఓకే ఓకే ఆయన నెత్తి మీద జుట్టు ఊడిపోతే తెలివితేటలు వచ్చేసినట్టు అనుకుంటున్నాడు. Okay. తలలు పండినా తలపులు బోడవునా అన్నట్లు ఈ మనిషికి Okay. తల మీద జుట్టు ఊడినా గానీ జుట్టు Okay. తెల్లబడినా గానీ ఈయనకి తలపులు బోడులు గాల. Okay. అందుకే ఏమంటున్నాడు, ఆడపిల్లలు వేసుకుని బట్టలు చూస్తే 50 ఏళ్ళలో నేనే ఆగలేకపోతున్నాను. ఓకే. మగపిల్లలు అవును మీరు ఇలా బట్టలు ఆయన ప్రవచనాలు ఫేమస్. ఆయన అలా అంటే మరి బాడీ షేమింగ్ కిందకి వస్తుంది కదా, బాడీ షేమింగ్ కాదు మీరు మాట్లాడితే అలాగా అబ్బాయి పట్టతలని అట్లా అని. కాదండి, నేను ఆయన ఏమైనా అనే హక్కు ఆయన ఇచ్చాడు. Okay. ఎందుకంటే ఆయన ఆ విధంగా మాట్లాడున్నాడు. ఓహో. నేను తలలు బోర్డులైన తలుపులు బోర్డులైన మాట ఎందుకు తీసుకొచ్చానంటే ఈయన ప్రవచనాలు చెప్తాడు కదా, Okay. నేను అందుకోసం నేను చెప్పాను ఆయన తప్ప ప్రవచనాలకి అభిమానులు ఉన్నారు, ఆయన ప్రవచనాలు చూసి మారేమన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అబ్బా ఎంతమంది మారారండి. ఏది ఇలా అమ్మాయిలు చూసి అమ్మాయిలు ఎంట పట్టానిక ఈ నేర్పించింది, ఈ నేర్పించింది అమ్మాయిలు చూసి అంట పట్టానిక. ఏమండి అంత వయసు ఉన్నవాడు బాధ్యత ఉన్నవాడు అయితే ప్రవచనాలు చెప్పేవాడు తల్లిదండ్రులకి చెప్పండి. ఓకే. అబ్బాయిల తల్లిదండ్రులకు కానీ అమ్మాయిల తల్లిదండ్రులకు కానీ మన సొసైటీలో చాలా 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 మనని ఆకర్షించే విషయాలు వస్తాయి. కానీ వాటిని తట్టుకుని మీరు మీ జీవితంలో ముందుకెళ్ళాలి అని చెప్తారా? కాకుండా అమ్మాయిల్ని టీచ్ చేయండి, టీచ్ చేస్తే మీ మీద నిర్భయ కేసు వస్తుంది అనేది చెప్పాలా? ఎంత ప్రవచనాలు చెప్పేవాళ్ళైనా ఈ కాలానికి ఈ కాలానికి పనికొచ్చే మాటలు. నా అన్వేషణ లాంటి యూట్యూబర్స్ ఇంకా నోరుకి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేయాలి మరి? వాళ్ళని ఆయన అసలు ఇండియా పిలిపించాలని చెప్పి వాడిని బండ బూతులు తిట్టానండి. వాడిని ఇండియాకి రప్పించకపోగా వాడేదో పెద్ద చాలా ఆగండి ఒక్క నిమిషం, మీకే ఛాన్స్. వాడేదో పెద్ద సంఘ సంస్కర్త అయినట్టు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళని తిట్టాడు కదా అని చెప్పి వాడిని వెనకేసుకొచ్చారు జనాలు, వెనకేసుకొచ్చారు. వాడి బండారం ఇప్పుడు కాదు, ఆడ అంతకు ముందండి ఐబొమ్మ రవిని సజ్జనారు తెప్పించాడు. ఇప్పుడు అన్వేషణ తెప్పించాలి, ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, ఆడి సంగతి నాకు తెలియలేదు అంటాడు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిలకి తెలుగు రాని అమ్మాయిల చేత బూతులు మాట్లాడిచ్చిన కుసంస్కారి వాడి వీడియోలు చూపించుకోవటం కోసం, వాడికి సబ్స్క్రిప్షన్ కోసం, వాడికి డబ్బుల కోసం వాడు తినని గడ్డి లేదు. ఈ సినిమా వాళ్ళతో కరెక్ట్ గా సరిపోతాడు. ఇక్కడికి వచ్చి ఈ సినిమా వాళ్ళతో చేరితే కరెక్ట్ జోడి ఈ సినిమా వాళ్ళకి. మీరేమంటారు శేఖర్ భాష గారు? ఆయన అప్పుడు కాదు ఫేమస్, ఆటగాడు అనే వీడియో తోటి బాగా ఫేమస్ అయ్యాడు. అదే ఆవిడ చెప్పింది కూడా, చాలా రకరకాల దేశాలు అమ్మాయిలతో తిరగడం, ఆ రకంగా నేను మంచి ప్లేయర్ ని అని చెప్పుకుంటూ అలా పాపులర్ అయ్యాడు. ఆయన ఆ సో ఆయన ఆ కోణంలో ఫేమస్ అయ్యాడు. ఆ కోణంలోనే ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. బట్ ఇంకొక కోణంలో ఆయనకి అభిమానులు ఎక్కడంటే దేశాలు చూపిస్తాడు, వాళ్ళ కల్చర్స్ అవన్నీ కూడా చూపిస్తాడు అనే కోణంలో ఆయన తర్వాత హీ కెప్ట్ ద ఆడియన్స్. కానీ ఆయన తర్వాత ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని చేస్తున్నాడో చాలా వ్యతిరేకం వస్తుంది, మామూలుగా కాదు. కాకపోతే ఇప్పుడు అన్నట్టు ఆయన ఇండియాకి పిలిపించాలి, ఆయన కొట్టేయాలి, ఆయన నాలుగు కత్తిరించేయాలి, చేతులు కోసేయాలి, ఇలాంటివన్నీ కూడా నిజంగా ప్రాక్టికల్గా జరుగుతాయా? ఇండియాకి నిజంగా ప్రాక్టికల్గా పిలిపించడం చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు దావుద్ ఇబ్రహీము, లేకపోతే ఆయన పేరేంటి విజయ్ మాల్యా, ఇటువంటి వాళ్ళు హ్యాపీగా దర్జాగా వెళ్ళి సెల్ఫీలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇది 4 మాటలు అన్నాడు. కానీ వాళ్ళు ఏకంగా ఆర్థిక నేరాలు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ రోజు దాకా వాళ్ళు ఏమైనా పట్టుకుని తీసుకొచ్చారా? మన భారతదేశం గవర్నమెంట్కి నిజంగా ఇది పెద్ద సవాల్. అదే చేయలేని వాళ్ళు ఇది చేయగలరా అనేది నా డౌట్. ఇంకొకటి, రీసెంట్ గా బంగ్లాదేశ్ ప్రధాని మీద ఉరిశిక్ష పడింది ఆవిడకి. ఆవిడ వచ్చి ఇక్కడ శరణార్థిగా ఉంటున్నారు. బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, నన్ను ఆవిడని మాకు అప్పగించండి అని చెప్పి వీళ్ళు అన్నారు. కానీ మనం అప్పగించామా? లేదు. సో మనకి వాళ్ళకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది, బంగ్లాదేశ్ వాళ్ళకి మనకి ఉంది. వాళ్ళు అడిగితే మనం పంపించాలి, కానీ మనం పంపిస్తున్నామా? లేదు.
మనమే చేయనప్పుడు వేరే వాళ్ళు మన కోసం వీడు పంపిస్తారు అనుకోవడం మన భ్రమ. సో ఈ భ్రమలో నేను జనాల్ని ప్రాక్టికాలిటీ చూడమంటున్నాను. కానీ కానీ చాలా రప్చర్ గా మాట్లాడుతున్నాడు, విషం చెబుతున్నాడు, విషం చూపిస్తున్నాడు. ఇప్పుడు దీనికి మనమే చెయ్యాలి. ఈ గవర్నమెంట్ వచ్చి ఏమీ చేయరండి. నేను చెప్తున్నా కదా, కనీసం ఇంతకన్నా ఇప్పుడు చాలా మంది అన్ఫాలో చేస్తున్నారు, అది ఒక్కటి సరిపోద్దా? నా అన్వేషణ సంబంధించి ఏం చేయాలి? కాదు, మనం ఏం చేయగలమో చెప్తా. గవర్నమెంట్ నిజంగా చేయాలంటే అసలు అంతకన్నా దాంట్లో ఫోన్ బ్యాన్ చేయొచ్చు కదా. ఆవిడ చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది, మలేషియా బ్యాన్ చేసింది, అవును, చైనా అట్లా లేదు అసలు, సో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సో ఇవి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. అవి కాదు, ఈయన పట్టుకొచ్చేయడం అనేది చాలా, ఇది మన తెలుగు వాళ్ళకి సంబంధించిన సమస్య మాత్రమే ఇది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జనాలు హట్ అయ్యారు, మిగతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆయన భాష. మరి ఈ తెలుగు వాళ్ళని కేంద్రం గుర్తిస్తుందా? ఈ తెలుగు వాళ్ళ సమస్య అని చెప్పి మోడీ గారు గుర్తించి ఈయన పాస్పోర్ట్ బ్యాన్ చేయండి అని చెప్పి చెప్తారా? చూడాలి. నాకైతే ప్రాక్టికల్ గా ఇది కనిపించట్లా. కానీ మన చేతిలో ఉన్న పని, మనం చేయగలిగిన పని, అష్టదరిద్రాలు మీకు అంటుకుంటా అన్నాడు కదా, ఆ అష్టదరిద్రాలు వాడికి ఎప్పుడు అంటుకునేట్టు మనం చేయాలి. ఎలా? చాలా సింపుల్ గా మీ చేతిలో ఫోన్ తీసుకొని జస్ట్ అన్ఫాలో చేసేయండి, రిపోర్ట్ కొట్టండి. దెబ్బతో ఛానల్ పోతే డబ్బులు రావు. అష్టదరిద్రాల్లో మొదటి దరిద్రం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే రక్తం కక్కుని చచ్చిపోతాను ఒక వీడియో రిలీజ్ చేశాడు నా అన్వేషణ. అదే, ఆయన రక్తం కట్టుకొని అయితే చచ్చిపోడు, కానీ ఖచ్చితంగా ఈ అష్టదరిద్రాలు అన్నాడు కదా, అది ఆయనకే పట్టుకోబోతున్నాయి. దానికి కారణం నోటి దోల. ఆయన తిట్టినవి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు నిన్ను అభిమానించి ఇంతమంది చేస్తుంటే వాళ్ళనే తిడతావా? ఇది ఈయనకే కాదండి, అనసూయకి కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఈవిడ ఇంతమంది ఆవిడ అభిమానులు ఎవరు? ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో పోజులు పెట్టి ఇవన్నీ చేస్తే లైకులు కొట్టే వాళ్ళందరూ కూడా ఈ 18 to 25 బ్యాచ్ యూత్ ఆవిడ అందాలు ఆరబోత చూసేదానికి ఇష్టపడేవాళ్ళు. మరి సడన్ గా ఇవాళ మగాళ్ళందరూ దరిద్రులు, మగాళ్ళందరూ నీచులు అని చెప్పి ఈ ఫ్యాన్స్నే తిట్టుకుంటుంది ఆవిడ. ఓకే, ఇప్పుడు ఆవిడ మార్కెటే పోద్ది. ఇప్పుడు ఎవరైతే నిన్ను పైకి తీసుకొచ్చారో మీరు వాళ్ళనే తొక్కుతున్నారు. సో దట్ ఈస్ సంథింగ్. అందుకే ఇవాళ అన్ఫాలోలు ఆయనకైనా ఈవిడికైనా గట్టిగా పడుతున్నాయి. ఓకే, మరి దీనికి ఎండ్ ఎక్కడ? ఇది ఇంకా బాగా పెరుగుతూనే ఉంది ఇష్యూ. ఎండ్ ఎక్కడ అంటే అండి, ఇక్కడ శివాజీ మాట్లాడింది ఏంటి అంటే, అంటే మీరు ఇందాక ఫెమినిజం ప్రస్తావన దీనికి లింక్ చేయొద్దన్నారు, కానీ కొందరు మీకు తెలిసిన వాళ్ళు అందులో ఉన్నారు. నేను పేర్లు ప్రస్తావించను, ఐ హ్యావ్ నో రైట్, థర్డ్ పర్సన్ కోసం నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు కూడా ఇది ఫెమినిస్టులుగా రెస్పాండ్ అవుతున్నారు. అనసూయ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి, ఎందుకు మాట్లాడకూడదు అని అంటున్నారు కొందరు. నేను అదే చెప్తున్నానండి, దే హ్యావ్ దేర్ రైట్. ఎవరైనా సరే ఈ సమస్యని ఆ కళ్ళద్దాలు పెట్టి చూడొద్దు. ఆ ఫెమినిజం అనేది చాలా ఉదాత్తమైంది, చాలా గొప్పది, స్త్రీలకు చాలా అవసరమైంది. అసలు దాన్ని దీనికి ముడిపెట్టకండి. తెలిసి తెలియక మాట్లాడితే నేనేమీ చేయలేను. ఉమెన్ ఎంపవర్మెంట్కి, అనసూయ ఎంపవర్మెంట్కి ముడిపెట్టి మాట్లాడేవాళ్ళు కూడా దానంత తెలివి తక్కువతనం ఇంకోటి లేదు. ఎందుకంటే ఇవాళ కావాల్సింది సమాన పనికి సమాన వేతనం, మహిళలకు కూడా అవకాశాలు, పని ప్రదేశాల్లో వేధింపులు లేకుండా ఉండటం, మహిళలకి వాళ్ళకున్న ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కావాల్సిన అవసరం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి మహిళల విషయంలో. ఆటలి గురించి ఎవరైనా ఫెమినిజం కాంటెస్ట్లో మాట్లాడితే నేను స్వాగతిస్తా. కానీ ఈ రొచ్చు పంచాయతీలో ఫెమినిజాన్ని తీసుకొచ్చి ఎవరన్నా బయట వేయాలని కానీ ఎవరినన్నా బయటికి తీసుకురావాలని కానీ చూస్తే దానంత దారుణం ఇంకొకటి లేదు. ఇది ఫస్ట్, ఇది క్లియర్ అండి. ఏ మీడియా హౌస్కి వెళ్ళినా నేను ఇదే చెప్తున్నా, అసలు ఈ కంటెస్ట్ కి ఫెమినిజానికి సంబంధం లేదు 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 లేదు. చిన్న మాట చెప్పేస్తాను. ఇప్పుడు వాళ్ళు చేసిన పని, అభిమానుల్ని ఇంతమంది సంపాదించుకొని వాళ్ళనే హిందువులు వాళ్ళు ఇది అని చెప్పి వాళ్ళని తిట్టారు. ఈవిడ ఫాలోవర్స్ ని వాళ్ళని ఈవిడ తిట్టింది. సో ఆ రకంగా ఈవిడ రొచ్చు పంచాయతీలకి మీరే వచ్చి ఆ వాటిని రొచ్చు పంచాయతీలు అంటున్నారు. మాట్లాడకపోతే మీరు మాట్లాడిందే కరెక్ట్ అవుతుంది, అందుకని నేను వచ్చి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరందరూ ఏంటి ఇదా ఫెమినిజం అంటే నేను నోరు మూసు కూర్చుంటే ఇదే ఫెమినిజం అయి కూర్చుంటది. అంటే ఆడవాళ్ళకి కావాల్సింది ఉమెన్స్ లిబ్ అంటే బట్టలిప్పుకుని తిరగటము, 10 పెళ్లిళ్ళు చేసుకోవడమా అని మాట్లాడతారు. అందుకోసమే నేను మాట్లాడుతున్నా. ఇంకొకటి అండి, ఇవాళ పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళకు కూడా చిన్న బుద్ధితో ఆలోచిస్తున్నారు, చిన్న బుద్ధితో మాట్లాడుతున్నారు. మొన్న ఒక ఆయన భగవద్గీత గురించి, పేరు చెప్పడానికి కూడా నాకేం భయం లేదు, గంగాధర్ శాస్త్రి అనే ఆయన భగవద్గీత గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు. నోరు తెరిస్తే సంస్కృతం వస్తుంది ఆయన నోట్లోంచి. ఆయన ఏమన్నాడంటే, అసలు బట్టలు సరిగా వేసుకొని బట్టలని చూపించి ఆకర్షించే ప్రతి వాళ్ళు వేసలే అన్నాడు. నాకు అసలు చాలా షాక్ ఆ మాట వింటే. ఎందుకంటే విటులు లేకుండా వేసలు ఎక్కడి నుంచి వస్తారండి? వేసేది తప్పు అయితే విటులు కూడా తప్పే.
ఈ చిన్న విషయం ఆయనకు అర్థం కాకంటారా? కానీ ఇలాంటి మాటలంటే మామూలు జనాల దగ్గర నుంచి ఆయనకి ఒక రకమైన సపోర్ట్ దొరుకుతుంది. ఇవాళ సమాజంలో ఈజీ టార్గెట్ ఏంటంటే, నేను కొన్ని మీ వాదనతో ఏకీభవిస్తాను జర్నలిస్ట్ గా, నేను రెండవ అభిప్రాయం లేదు. కానీ ఇప్పుడు భిన్నంగా ఉంది సోషల్ మీడియాలో. ఏమండి భిన్నంగా ఉండొచ్చు, ఎందుకంటే అందరికీ వాళ్ళు చెప్పింది పబ్లిక్ ఒపీనియన్ భిన్నంగా ఉంది. కాదండి, అది ఎందుకుందో నేను చెప్పనా? మీకు సంబంధం చాలా భిన్నంగా ఎందుకుందంటే, చాలామంది తల్లులు, తండ్రులు, అన్నలు వాళ్ళ అమ్మాయిలు బయటికి వెళ్ళేటప్పుడు అలా అంటే పొట్టి బట్టలు వేసుకుంటే వీళ్ళకి వేసుకే నచ్చదు, అండ్ ఆ అమ్మాయి లేదు నేను ఇలాగే వేసుకెళ్తానన్నా నాకు ఇష్టం అని చెప్పి వెళ్తున్నప్పుడు వీళ్ళు డైరెక్ట్గా చెప్పలేక శివాజీ అన్నగారి మాటని సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్గా దాన్ని వీళ్ళ దగ్గరికి పిల్లల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో శివాజీ గారికి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. కారణం కూడా అదే, జస్ట్ ఆ మాటని పిల్లలందరికీ, అమ్మాయిలందరికీ గట్టిగా తెలియాలి. అయితే ఇక్కడ చాలా మంది అనుకుంటున్నట్టుగా అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకెళ్తే ఏదో అత్యాచారాలు జరిగిపోతాయో, దాన్ని నేను సపోర్ట్ చేయను. ఖచ్చితంగా పొట్టి బట్టల, పొడుగు బట్టల అత్యాచారాలు ఎక్కడెక్కడ దరిద్రులు ఎవడో చేస్తుంటాడు. కానీ ఈ పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల కొంత చులకన భావానికి, కొంత అగౌరవానికి, ఇప్పుడు నా చెల్లెలైనా సరే అలా వెళ్తున్నప్పుడు పొట్టి బట్టలు వేసుకొని ఎవడన్నా సరే అగౌరవంగా చూశాడు అనుకోండి, ఆ చూపు కూడా నాకు నచ్చదు. అటువంటి ఇప్పుడు ఆయన అన్నాడే ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, సామాన్లు చూపించుకుంటూ పోతారనో, లేకపోతే ఇంకా చాలా వల్గర్ మాటలు ఉంటాయి దాంట్లో. ఇక్కడ దాకా వేసుకెళ్ళింది, తొడలు బాగున్నాయి అని అన్నాడు అనుకోండి ఎవడన్నా. సరే, నాకు అటువంటి కామెంట్స్ నచ్చదు. ఏమో మీరు చూపిస్తున్నారు కాబట్టి దాన్ని నేనే కామెంట్ చేస్తున్నాను అన్నాడు అనుకోండి, వాడు కామెంటే చేశాడు, వాడేమీ మీద పడలేదు, మొలస్ట్ చేయలేదు, తప్పే లేదు, నాకు అనవసరం. నా చెల్లిని ప్రాక్టికల్ అవుతుంది కదా, అన్వేష్ గారిని పట్టురావడం, రెడ్ కార్నర్, ఇవన్నీ కూడా థియరీ. నిజంగా ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అని చెప్పా. అలాగే ప్రాక్టికల్ గా ఎంఐ బయటికి వెళ్ళినప్పుడు ఇటువంటి దరిద్రపోయిన కామెంట్స్ కానీ, అగౌరవంగా చూసే చూపు నాకు వద్దు. ఇంకొకటి ఏంటంటే, నా దృష్టిలో గౌరవం ఏంటి, ఒక అమ్మ, ఒక చెల్లి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు, అలాగే నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాలు ఏంటి, వ్యాంపులు, వాళ్ళు క్యాబరే డాన్స్ వేసుకునే వాళ్ళు, ఆ డ్రెస్సులు నేను వేసుకుని ప్రతి పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ ఒకటి ఒక మగాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మగాడి కాదు బయట జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మాకు చూపించిందంటే చిన్నప్పటి నుంచి ఓ వ్యాంప్ అంటే ఇటువంటి డ్రెస్ వేసుకుంటది, అమ్మ అంటే ఇటువంటి డ్రెస్ వేసుకుంటది. ఇప్పుడు ఈవిడ వ్యాంప్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు అటువంటి కామెంట్స్ అటు కండిషన్ చేయబడ్డారు. జనాలందరూ కూడా ఏం మాట్లాడతారంటే, మీరు ఇప్పటిదాకా వేసుకునే వాళ్ళు అని అసలు వాళ్ళ గురించి చెప్తున్నా నేను చెప్తున్నా వినండి. కాదు, ఒకప్పుడు వ్యాంప్ డ్రెస్ లో ఇప్పుడు హీరోయిన్లు వేస్తున్నారు, హీరోయిన్ల నుంచి మామూలు ఇన్స్పైర్, హీరోయిన్ చూసి అబ్బాయి ఇన్స్పైర్ అయినట్టు హీరోయిన్ నుంచి అబ్బాయి. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఎవరు చేస్తున్నారండి, హీరోయిన్ దగ్గర చేస్తున్నారు. ఓకే, హీరోయిన్ చేసిందండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని హీరో తోటో హీరోయిన్ తోటో ఐడెంటిఫై చేసుకుంటారు. వీళ్ళ చేత అటువంటి పనులు చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీదకి వచ్చి, వీళ్ళు ఇటువంటి బట్టలు వేసుకెళ్తాం మా హక్కు అన్నప్పుడు, అరే బయటకు వెళ్తే నేను ఇట్లా చాలా దారుణంగా చూస్తారు. నేను అత్యాచారాల గురించి మాట్లాడలా, అగౌరవం గురించి మాట్లాడుతాను. నా అమ్మ, నా చెల్లి అగౌరవానికి గురి అవ్వకూడదు అనే ఒక దీంతో, ఆడదైనా సరే నా కూతురు ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు అగౌరవంగా జనాలు చూడకూడదనే ఆ కోణంలోంచి జనాల్లోంచి వస్తున్న ఉప్పెన లాంటి ఫ్లడ్ ఇది. అది శివాజీ కోసం సపోర్ట్ కాదు, కాస్ కోసం వచ్చిన సపోర్ట్. ఓకే, అంటే మరి ఈ ఫ్లడ్ కి గేట్లు వేసే ప్రయత్నం ఇండస్ట్రీలో జరుగుతుంది. వాళ్ళకి కావాలి కదా, మార్కెట్ పోతుంది కదా, మార్కెట్ పోతుంది. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నారనుకోండి, ఆయన కూతుర్ని అందరూ ట్రోల్ చేస్తున్నారు అనుకోండి, నాకు నీ కూతురు అలాంటి బట్టలు వేసుకుంటుంది, నీ కూతురు అలాంటి రోల్స్ చేస్తుంది అని చెప్పి అన్నప్పుడు, అరే మిగతా వాళ్ళందరూ కూతురు కూడా ఇలాగే చేస్తే అప్పుడు నన్ను అన్నారు కదా, అరే మీ వాళ్ళని చూసుకుంటారా నేను అనొచ్చు కదా. లేదు, అందరూ ఒక రకంగా ఉండి నా కూతురు ఒక రకంగా ఉంది కానీ నాకు జరుగుతుంది, కాబట్టి అందరినీ అలాగే మార్చేద్దాం అనే ఒక ఈ 1% 99% ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బికాస్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు మనం సమస్యను సగమే అర్థం చేసుకుంటే వచ్చే సమస్య ఇదేనండి. ఇప్పుడు సమాజంలో ఎంత జరిగిన తర్వాత కూడా సమస్య అర్థం కాకుండా ఉంటుందా? ఏం అర్థమైందండి అసలు? మన హైదరాబాద్ తీసుకోండి, సరే ఊర్ల దాకా వెళ్ళొద్దు, హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్లో చిన్న బట్టలు వేసుకోగలిగిన వాళ్ళు, వేసుకుంటున్న వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు? ఎంత పర్సంటేజ్ ఉన్నారు? ఆ పర్సంటేజు బాగా డబ్బులుండి, లేదు సినిమా కల్చర్తోనో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కల్చర్లోనో ఇమిడి ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకుంటారు. దానిని తీసుకుని వచ్చి అందరినీ ఆ గాట కట్టేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, కానీ మీరు అంటున్న వాళ్ళకి మించి కొందరైతే వేసుకుంటున్నారు. కాదండి, జనరల్ గా పిల్లలు కూడా ఫంక్షన్స్ అవే వేసుకుంటున్నారు. అవునండి, నేను అంటాను ఈ మధ్యన ఎక్స్పీరియన్స్ ఎవరై ఇంతమంది కనుక
సొసైటీలో ఇది కరెక్టు, శివాజీ మాట్లాడింది కరెక్టు అనుకుంటే ఇన్ని రోజులు వీళ్ళకి జ్ఞానోదయం కాలేదా? ఓకే, ఇన్ని రోజులు వీళ్ళకి అర్థం కాలేదా? ఇన్ని రోజులు తెలియలేదా? ఇన్ని రోజుల్లో కూడా ఎప్పుడు వచ్చినా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఈ రోజు కూడా సపోర్ట్ చేశారు. ఓకే, ఎవరు Right. ఎవరు సపోర్ట్ మీరు చూడాలి. ఎవరంటే ఇప్పుడు కాదండి. Okay. అసలు ఇప్పుడు Okay, okay, సినిమాల్లో సంస్కరణ జరగాలని ఎందుకు మాట్లాడటల్లా? మ్మ్. అసలు సినిమాల నుంచే కదా ఈ సంస్కృతి దిగుమతి అయింది. ఓకే, అసలు ఈ దేశంలో ఈ బట్టలు వేసుకోవటానికి వీలు లేదు అని గనక ఈ దేశం వాళ్ళు అనుకుంటే గనక అసలు ఈ బట్టలు ఇక్కడ తయారు కాకుండా ఉండొచ్చు కదా. ఓకే, అసలు ఇది అందుకే నేనేమంటున్నానంటే ఇది మీరు చెప్పినంత ఈజీగా శివాజీ నోట్లోంచి వచ్చిన అమృత వాక్కులు విని అందరికి చెవుల్లో అమృతం పడి ఏదో అలావుద్దీన్ అద్భుత దీపం అంటే ఇక్కడ తిప్పినట్టు శివాజీని ఎవరు ఆయన్ని ఎవరు ధీరోదాత్ర అనట్లేదు, అంటే ఆయన మాటలని వాళ్ళకి వాళ్ళు అన్వయించుకొని సపోర్ట్ చేస్తున్నారు అనేది శేఖర్ భాష గారి వాదన. ఇదే ఇప్పుడు Okay. వీళ్ళు దీన్ని సపోర్ట్ చేయాలనుకున్నారు కాబట్టి దీనికి Right. అనుకూలమైన వాదన అంతా తీసుకొస్తున్నారు. Right. కానీ ఎంతమంది పిల్లలు రైట్, మీరు చెప్పినంత అభ్యంతరకరమైన బట్టలు వేసుకుంటున్నారు సమాజంలో. ఓ Okay. పక్కన వ్యాంపులు అంటున్నారు, Right. ఓ పక్కన అనసూయ అంటున్నారు. వ్యాంపులు వేసుకునే బట్టలు, అనసూయ వేసుకునే బట్టలు Right, సమాజంలో ఎంతమంది వేసుకుంటున్నారు? Right. ఎందుకు అందరినీ ఈ గాట కడుతున్నారు? రైట్ 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 చూద్దాం మరి. చూస్తున్నాం కదా వస్త్రధారణ వర్సెస్ ఫెమినిజం. ఆయన మాట్లాడొద్దండి అసలు. నేను మాట్లాడటం కాదు, నేను మాట్లాడటం కాదు, అస్సలు తీసుకురావద్దు. నేను మాట్లాడాలి. ఎందుకంటే మీరు దానిపై వివరణ ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడకపోతే అది తప్పు అవుతుంది, చాలా రాంగ్ అవుతుంది. డిబేట్కి ఒక అర్థము పరమార్థం ఉండకుండా అయిపోతుంది. ఓకే. వస్త్రధారణ వర్సెస్ ఫెమినిజం ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న చర్చ మధ్యలో నా అన్వేషణ లాంటి వాళ్ళు వస్తున్నా రప్చర్ చేస్తున్నా ఆయన హిందూ దేవతల మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు సేవ్ అయ్యారని శేఖర్ భాష గారు అంటున్నారు. అది కొంత వాస్తవమే కావచ్చు, కానీ ఇదైతే చల్లారలేదు. ఒకవైపు గిలిగిలి పెడుతున్న చలికి ధీటుగా వేడిని పుట్టిస్తోంది ఈ వ్యవహారం. మరి ఇది ఎంతవరకు వెళ్తోంది? అటు శివాజీకి సోషల్ మీడియాలో ఎక్కువ సపోర్ట్ ఉంది, బట్ ఇండస్ట్రీలో శివాజీ మాటలను ఎక్కువ మంది తప్పుపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఫైనల్గా సినిమాలే కదా కారణం అన్న ఒక ధోరణి కొందరు అభిప్రాయం ఒకవైపు నుంచి వస్తుంది. ఏదేమైనా ఒక మంచి డిస్కషన్ అయితే ప్రజాస్వామ్యంలో జరగాలి, కానీ ఇది వేరే విపరీతమైన పరిణామాలకైతే దారి తీయకూడదు. ఇది 10 టీవీ కోరుకుంటుంది. ఇది స్పెషల్ డిబేట్.